హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పొలతల కొండకైతే వచ్చాను. ఫ్రెండ్స్, ఇదే ఆ రోడ్లో మడి వెళ్తే పొలతల దేవస్థానం అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఆ దగ్గరలో ఉన్న కొండకైతే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ బోధ ఉంది ఫ్రెండ్స్. ఇంకో ఇదే, దీన్నే బోధ అంటారు. మా పల్లెల్లో ఈ బోధ కోసం అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇది ఎందుకనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇదో బోధ చూడండి, బోధ గంటలు ఎట్లుందో. ఇదా ఇంకా అక్కడ చూడండి, పెద్ద పెద్ద గంట ఉంది. ఎంత బోధ ఫ్రెండ్స్, బాగా ఇచ్చింది. చూడండి, ఇచ్చింది బాగా. ఇప్పుడు ఈ బోధను మనము ఇదంతా కోసుకుంటే ఒక కట్ అవుతుంది అన్నమాట. ఈ బోధతో మనము ఇంటి దగ్గర, అంటే మనం కాదు, ఇంట్లో ఒక ఫ్యామిలీకి సరిపడే విషయాలు అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్. మనము మనకు ఇంటి ఆవరణంలో మన ఊరికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇట్లా పొరకలు చేసుకొని వీటిని ఇంటి ముందు దోసుకునే దానికి అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇంట్లో దోసుకోవచ్చు, బయట దోసుకోవచ్చు. అది మా పల్లెల్లో ఉండే వాళ్ళకు మాత్రం మేమైతే ఇక్కడ వాడుకుంటాము. టౌన్లో ఉండే వాళ్ళకైతే వాడుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ టౌన్లో ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే మా పల్లెల్లో మేము మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఏ విధంగా, మా నాన్న తెచ్చే, మా అమ్మ ఏ విధంగా వాడుతుందో ఇప్పుడు నేను తెచ్చే నా భార్య కూడా అదే విధంగా మన పరకలను కట్టుకొని ఇంటి ఆవరణంలో అంత నీట్గా దోసుకునే దానికైతే బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అందుకోసము ఫ్రెండ్స్, అక్కడ కుప్ప అట్లా, అంటే అక్కడొక గంట అట్లా కోసుకొని మనం అంతా ఒకసారి పెట్టుకోవాలా. ఇక్కడ ముందు కోసినాను, దీంట్లో అమర్చిన. ఇంత ఫ్రెండ్స్, ఈ మాత్రం అయితే అయింది. ఇదే సరిపోదు. ఇది మహా అంటే ఒక 2 కట్టలు వచ్చాయి అంతే, ఎక్కువ ఏం కావు. కాస్త ముందుకు పోదాం. అక్కడ ఉంది ఇంకా బోధ. ఎటు చూసినా పోదే మా కొండల్లో చూడు. అది ఇనపరాల గుట్ట ఫ్రెండ్స్. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇనపరాల గుట్ట ఉంది, అక్కడ కూడా పోయి ఒక వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇది చూడండి, నెక్స్ట్ అప్డేట్ అది కూడా ఇస్తాను. ఇదంతా బోధ, ఇదంతా కోస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో. ఒక సైజుని బట్టి ఒక ఎక్కువ హైట్గా ఉంటే బోధగడ్డిని నీట్గా కట్ చేసుకొని, ఇవన్నీ ఇది ఉంటుంది కదా, ఇదంతా ఈ పీస్ అంతా ఇదిలించుకొని తర్వాత నీట్గా ఒక దారం కట్టుకుంటే మన పరకలు ఉంటాయి కదా, అవి ఇట్లా దోసుకుంటాం కదా, ఇట్లా దానికైతే ఉపయోగపడతాయి అన్నమాట. బాగా నీట్గా ఉంటాయి. ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు? మనము డబ్బులు పెద్దగా సంపాదించే వాళ్ళైతే ఆ కథ వేరు. ఏదో ఆడికాడికి మధ్యతరగతి ఫ్యామిలీస్కి అయితే ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు అయితే బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మా పల్లెల్లో ఎక్కువగా మేమైతే వాడతాం ఫ్రెండ్స్. డబ్బులు లేకనే కాదు, అనవసరంగా వాటికి ఎందుకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశం, అంతవరకే. మనకు ఈ విధంగా అవకాశం ఉన్నప్పుడు, ఎంత డబ్బు ఉన్నోళ్ళైనా సరే, మనకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఇలాంటివి వాడదాం. ఏం డబ్బు ఉంటే ఉపయోగపడుతుంది, ఇతరులకు సాయం చేద్దాం, అంతే కదా. ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవాలి? ఇది ఉంటుంది, ఇంకొన్నాళ్ళకు అంత ఎండగలిపితే పోతుంది, వేస్ట్ అవుతుంది. అదే ఈ రకం ఉపయోగపడితే ఈ మొక్క కూడా సంతోషిస్తుంది అనేది మా ఉద్దేశం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఐడియా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలా మీ ఊర్లలో మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.